ఈరోజు మనం ఈజీగా క్రిస్పీగా చేసుకునే చికెన్ పకోడీ గురించి తెలుసుకుందామండి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకొని దానిలో ఒక కోడిగుడ్డు పగలగొట్టి వేయాలి. అలాగే కొంచెం కార్న్ఫ్లవర్, కారం, ఉప్పు, శనగపిండి, గరం మసాలా పౌడరు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని 15 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవద్దు. అలాగే ఈ చికెన్లో మనకి కావాల్సిన పోషకాలు ఉన్నాయండి. అనేక ప్రోటీన్స్, క్యాలరీస్, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, ఇంకా B6, B12 మనకి ఎనర్జీని ఇవ్వడానికి, మెదడుకు మంచిది, రక్తానికి, ఎముకలకి అన్ని విధాలుగా కూడా చాలా మంచిది చికెన్. ఇది కూరగానే కాకుండా అప్పుడప్పుడు మనం స్నాక్స్ లాగా కూడా, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకొని ఎంతో రుచిగా చేసుకోవచ్చండి. పిల్లల ఆరోగ్యానికి, పెద్దలకి అందరికీ మంచిదైన ఈ చికెన్ని అన్నీ కలుపుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలి ఒక 15 నిమిషాలు. ఎందుకంటే ఈ 15 నిమిషాలు అయ్యాక చాలా ముక్క సాఫ్ట్గా, మృదువుగా వస్తుంది. అలాగే ఇందులో మనం ఇంకొంచెం వరిపిండి, అదే బియ్యం పిండి కానీ కొంచెం కలుపుకున్నాం అంటేనండి ఎక్స్ట్రా క్రిస్పీగా కూడా ఉంటుంది. అలాగే దీన్ని తినడం వల్ల ఎముకల పెరుగుదలకి తోడ్పడిద్ది, రక్తహీనతను తగ్గించడానికి సరిపోతుంది. అలాగే ఫాస్ఫరస్, జింక్ అసలు అవి కాదండి, చికెన్లో చాలా పోషకాలు ఉన్నాయి. అందువల్ల వారానికి 1-2 సార్లు చికెన్ తీసుకోవడం వల్ల మన శరీర పెరుగుదలకు తోడ్పడిద్ది. ఇది ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె పెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్లో, హైలో పెట్టుకున్నాం అనుకోండి ముక్కలన్నీ మాడిపోతాయి, లోపల సరిగా ఉడకదనమాట. కొద్దిగా వెచ్చగా అయ్యాక ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె కొద్దిగా వేడయ్యాక ఇంకా మనం ఈ కలిపి తయారుగా పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసేసుకోవడం, నిదానంగా వేపుకొని మరీ హై కాకుండా మరీ సిమ్ కాకుండా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. వేపుకున్నాక మధ్యలో చూసుకుంటూ వేపుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూరలోకి రెగ్యులర్గానే తింటాము. అలాగే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. చూద్దామండి, కొద్దిగా వేగుతున్నాయి. దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని కొద్దిగా అటు ఇటుగా తిప్పుతూ ఉండాలి, వన్ సైడే కాకుండా. వేగిపోయాయి, ఇంకా తీసేసి ఒక బౌల్లోకి వేసుకొని బాగా నూనె వేడిపడేదాకా తీసుకొని బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్నాక ఈలోగా మనము గ్రీన్ చిల్లీస్, అదేనండి పచ్చిమిర్చి ఉంది కదా, అవి మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకొని కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకొని ఆ కాగే నూనెలో అవి కొద్దిగా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి వేగే వరకు ఉంచుకొని తీసి బౌల్లో పెట్టి సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. అసలు పిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వీధిలో అమ్మే చికెన్ పకోడీ బళ్ళ కన్నా కూడా మన ఇంట్లో ఇంకా హెల్తీగా, టేస్టీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.